రాయలసీమలోని రాయచోటి కరువుకు నిలయం. సరైన వర్షపాతం లేక ఇక్కడ పంటలు పండగ రైతులు పడే అవస్థలు అన్నీ ఇన్నిగా. ఇలాంటి కరువు సీమలో వరుణుడు ఒక్కసారిగా ప్రతాపం చూపాడు. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం చూశామని స్థానికులు అంటున్నారు. అయితే రాయచోటిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్లే 4 ప్రాణాలు పోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా భారీ వర్షానికి ఉప్పొంగిన మాండవ్య నది ఉదయానికి నిర్మానుష్యంగా మారింది. నిన్నటి వరద ఆనవాళ్లు కూడా ఇప్పుడు కనిపించలేదు. కానీ వరద మిగిల్చిన విషాదం అక్కడి వారికి గుర్తుండిపోయింది. రాయచోటి ప్రజలను భయోత్పాతానికి గురి చేసినటువంటి వర్షపాతం 4 వ్యక్తులను పొట్టన పెట్టుకుంది. సో రాత్రి కురిసినటువంటి వర్షానికి 4 వ్యక్తులు మురికి కాలువలలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. అయితే మనం చూడొచ్చు, యామిని అన్నటువంటి విద్యార్థిని మృతదేహం తాను గల్లంతైన ప్రదేశం నుంచి, అంటే కొత్తపేట రామాపురం వద్ద నుంచి మనం చూడొచ్చు, మాండవ్య నదిలోని ఆ ఎదురుగా మనకు కనపడుతున్న కంప చెట్లలో బాలిక మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది గుర్తించారు. అంటే దాదాపు 2 కిలోమీటర్ల వరకు బాలిక మృతదేహం వర్షపు నీటిలో కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపు మనం చూడొచ్చు, ఈ ఇంటి యొక్క పై భాగంలో కనపడుతున్నటువంటి అక్కడి వరకు, అంటే దాదాపు 8 నుంచి 9 అడుగుల హైట్ వరకు ఈ యొక్క నది మొత్తం, మాండవ్య నది అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయి పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 10 గంటలు కూడా గడవక మునిపే, అంటే వర్షం నమోదయ్యి 10 గంటలు కూడా గడవక మునిపే మాండవ్య నది సైతం పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో ఎప్పుడు వర్షాలు సక్రమంగా కురవు, అంతేకాకుండా గత ఏడాది నుంచి కూడా సరైనటువంటి వర్షపాతం నమోదు కాకపోవడంతో ఇక్కడ మనం చూడొచ్చు, వర్షం పడినప్పటికీ కూడా, అంటే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కూడా, అంటే రాయచోటి పట్టణంలోని కాలువలన్నీ కూడా జలమయమయ్యి దాదాపు 4 వ్యక్తులు మృత్యువాత పడిన మనం చూస్తే 10 గంటల తర్వాత ఎక్కడ కూడా వర్షపు నీరు చుక్క లేని పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. అంటే రాయలసీమ జిల్లాలలో నిండు, అంటే కరువుకు నిలయంగా రాయచోటిని ఎప్పుడూ పిలుస్తూ ఉంటారు. అటువంటి రాయచోటి ప్రజలనే నిన్న కురిసినటువంటి వర్షాలు ఒక భయోత్పాతానికి గురి చేశాయని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, అన్నమయ్య జిల్లా నుంచి.